ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే లైబ్రరీ 3 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇంత ముందు పూర్వకాలం ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే ముందు లైబ్రరీకి వచ్చి ఇక్కడ అన్వేషించేవాళ్ళు పుస్తకాలు. ఇక్కడ వచ్చిన తర్వాత పుస్తకాలు ఒక చిన్న గది వాళ్ళని మనం లైబ్రరీకి చదవాలి, లైబ్రరీకి పిలిచాలంటే కూడా మాకు బాధ ఉంది. లైబ్రరీ చదవని ఈ ప్రోగ్రామ్తోనే కనీసము 2-3 గదులు కేటాయించబడి దీన్ని కనీస ఫండ్స్ ఇష్యూ చేసి కావాల్సిన పుస్తకాలు పిల్లలకు ఫీడ్బ్యాక్ ఐపీఎస్ గ్రూప్ 1 తర్వాత డిఎస్సి ఇలాంటి బుక్స్ ఇక్కడ ఇవ్వడము, ఒక రెగ్యులర్గా ఒక అటెండర్ ఉండి రాసుకొని ఇవ్వడం, మళ్ళీ రిటర్న్ చేయడము. వేరే లైబ్రరీ తెలుగు లైబ్రరీ చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యం మరి ఎందుకు ఉర్దూ భాషను మనం సెకండ్ రాష్ట్ర భాష ఉన్నప్పుడు ఈ భాషను కూడా తీర్చిదిద్దాలా? ఈ పడంగా నేను నంద్యాల ముస్లిం ప్రజలకు ఉర్దూ భాష ప్రియులు కోరేదేమంటే మీరు వచ్చి ఒత్తిడి తీసుకురావాలా. మీరందరూ ఉర్దూ లైబ్రరీ కావాలా, ఇక్కడ పుస్తకాలు కావాలా, మేము రోజు వస్తాం చదువుతామని మీ ఒత్తిడి వల్ల ఇక్కడ తప్పనిసరిగా 2-3 పేపర్లు వస్తాయి. ఏదో మీరు కూడా ఎప్పుడో